మాజీ ఎంపీ నందిగాం సురేష్ టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో గతంలో ఆయన అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నందిగాం సురేష్ పరామర్శించడానికి అలాగే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వరదల నేపథ్యంలో గత 9-10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడని అతలాకుతలం చేసినటువంటి వరదల నేపథ్యంలో అప్పుడప్పుడు దాదాపు 3 సార్లు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజలకి కనిపించి అలా వెళ్ళిపోయారు. తర్వాత బెంగళూరు వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లికి వచ్చి తాడేపల్లి నుంచి ఇప్పుడు నందిగాం సురేష్ గుంటూరు జైల్లో అయితే మాత్రం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంపై ధ్వంసం కేసులు అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ విధించడంతో ఆయన గుంటూరు జైల్లో ఉన్నారు ప్రస్తుతం నందిగాం సురేష్. ఆయన గతంలో కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి పదవులు ఏ విధంగా వచ్చాయనేది మనం ఒకసారి విశ్లేషిస్తే నందిగాం సురేష్ అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ శంకుస్థాపనకి అమరావతి శంకుస్థాపనకి రాజధాని నిర్మాణం శంకుస్థాపన వస్తున్నటువంటి క్రమంలో కొంత అలజడి సృష్టించాడనమాట. ఏంటంటే ఒక తోటని దగ్ధం చేశాడనమాట. ఆయన యొక్క అనుచరులు అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, దాని వెనక వస్తుంది. ఆయన చాలా ఉన్నాయి ఆయనపై ఆరోపణలు. ఏదైనా సరే విజయవాడ పోలీసులు ఆయన అనుచరులని అరెస్ట్ చేశారని చెప్పేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోయి ఆ పోలీసులపై చిందులేయటం, మరోపక్క డైరెక్ట్గా పోలీసులకి ఫోన్లో అంటే ఎంపీగా ఉన్న సమయంలో చేశారు. అంతగా ఎంపీ కన్నా ముందు కూడా అంటే వైసీపీలో పదవులు ఏ విధంగా వస్తాయి అంటే విద్రోహం, విధ్వంసం, ఏ విధంగా ముఖ్యంగా టీడీపీపై ఏ విధంగా విద్రోహం చేసావో వాళ్ళకి ఎక్కువగా క్రియాశీలకమైనటువంటి పని. ఇదే కేసులో దేవినేని అవినాష్ మిగిలినటువంటి నాయకులు తలసల రఘురామ్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. మరోపక్క లేళ్ల అప్పిరెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, అలాగే జోగి రమేష్కి ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం, ఇలా ఒక్కొక్కరికి అనమాట ఒక్కొక్క నేతకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఏం చేసావు నువ్వు, నీకు వైసీపీలో క్రియాశీలకమైనటువంటి పదవి ఏదన్నా కావాలి అంటే నేను టీడీపీ నాయకులు ఇంతమందిని హింసించాను, లేకపోతే టీడీపీ ఆఫీస్ని అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశాను, మరోపక్క మా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను కొట్టాం, మరోపక్క టీడీపీ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాను, ఆ విధంగా ఉంటే వాళ్ళని శబాష్ అని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. అదే కేసులో నందిగాం సురేష్ అయితే మాత్రం రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ అవ్వచ్చు, లేకపోతే ముద్దాయా, లేకపోతే ఏదో అది కోర్టు పరిభాషలో ఏ విధంగా వ్యవహరిస్తారో నిందితుడిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అంటే ఆయన అనుచరుడు, ఆయన యొక్క ప్రేమానురాగాలు అవ్వచ్చు, పార్టీ కార్యకర్త ఏ విధంగా ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించడం మిగిలినటువంటి నాయకులపై లేదు. కానీ విధ్వంసం చేసే నాయకులపైనే ఆయన ప్రేమానురాగాలు ఉంటాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి నేరుగా ఆయన ములాఖత్ తీసుకొని నందిగాం సురేష్ని పరామర్శించనున్నారు. ఇది వైసీపీ నాయకుల నుంచి వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. మరి వైసీపీ ఒక ములాఖాతులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా, లేకపోతే స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే వరదల్లో విశేష కృషి చేసి ఏమైనా ఇబ్బంది పడితే ఆయన జైల్లో ఉన్నారా, లేకపోతే ఏంటి ప్రజల కోసం ఏదన్నా పాటు పడితే పోలీసులు వచ్చి ఆయన్ని శిక్షించి జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శిస్తున్నారో తెలియదు. కానీ కేసులు అయితే గతంలో 2002లో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రతిపక్ష హోదా అలాగే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలు జైల్లో ఒక మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి గౌరవ్ వెంకటరెడ్డిని కూడా ఆయన కర్నూలు వెళ్ళి పరామర్శించడం జరిగింది అప్పుడు ప్రతిపక్ష హోదాలో. అయితే ఆ ప్రతిపక్ష హోదాలో వెళితేనే చాలామంది విమర్శించారు. సొంత పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఏంటి ఒక ముద్దాయిని అలా శిక్ష అనుభవిస్తున్నటువంటి గౌరవ్ వెంకటరెడ్డిని పరామర్శించడం అంత అవసరమా, ములాఖత్ తీసుకొని కర్నూలు జైలుకి వెళ్ళి పరామర్శించడం అంత అవసరం అనేటటువంటి విమర్శలు వచ్చాయి. అది రాజకీయ విమర్శ అవ్వచ్చు, లేకపోతే ఆయనకి ఈయనకున్నటువంటి సన్నిహిత సంబంధం అవ్వచ్చు, ఏదైనా సరే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్తే ఇవే విమర్శలు వస్తాయని చెప్పేసి రాజకీయ పరిశీలకుల యొక్క రాజకీయ ఎవరైతే విశ్లేషకులు ఉంటారో వాళ్ళ యొక్క విమర్శలు. ఎందుకంటే అంత అవసరమా అంటే 14 రోజుల తర్వాత బెయిల్పై రావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆయన అవకాశాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, వరద బాధితులు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, నందిగాం సురేష్కి అంత ప్రాధాన్యత ఇచ్చి అంత జైల్లోకి కలవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి విమర్శలు. మరి జగన్మోహన్ రెడ్డి ములాఖత్ తీసుకొని ఆయనతో ఏం మాట్లాడతారు, పార్టీ పరంగా అన్ని అండదండలు ఉంటాయి, అవసరమైతే మీకు అన్ని విధాలా బెయిల్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తాడా, లేకపోతే ఇట్లాంటి విధ్వంసాలు ఇంకా చెయ్యి నీకు నా అండదండలు ఉంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తారా, మనం వేచి చూద్దాం. మరి మిగిలినటువంటి నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉంటాయా వైసీపీలో వాళ్ళకి కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం.